ఐపీఎల్ టీమ్స్ ఈ మధ్య తొందరగా రిప్లేస్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా 13 ప్లేయర్స్ రిప్లేస్ అయ్యారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ రూల్ చూడండి. అయితే ఈ రూల్‌లో ఒక లూప్ హోల్ ఉంది. అదేంటో మీకు చెప్తా. ఫర్ ఇన్‌స్టెన్స్ సీఎస్‌కేనే తీసుకోండి. ఆయుష్ మాత్రే వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ రుతురాజ్ గాయక్వాడ్. నెక్స్ట్ సీజన్ ఆయుష్ మాత్రే, రుతురాజ్ గాయక్వాడ్ ఇద్దరు ఆడొచ్చు ఐపీఎల్. బయటకు పోవాల్సింది ఒక్క ప్లేయర్, నాన్ పర్ఫార్మింగ్ ప్లేయర్, వాళ్ళ ఇష్టం ఫ్రాంచైజ్ ఎవరినైనా బయటకు పంపించచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ సిఎస్కేకి ఇట్ మైట్ బి రాహుల్ త్రిపాఠి. చూసారా, లూప్ హోల్ ఉంది కదా. ఇదే ఆయుష్ మాత్రేని రిప్లేస్మెంట్ కింద బేస్ ప్రైస్ 30 లక్షల్లో సైన్ చేశారు సిఎస్కే. నెక్స్ట్ సీజన్ ఇదే ప్లేయర్ మినీ ఆప్షన్లో 3 కోట్లు కూడా పలకచ్చు. హూ నోస్. అయితే ఈ రూల్ని ప్రతి ఒక్క ఫ్రాంచైజీ మంచిగా వాడుకున్నారు, కానీ అందరికంటే ఎక్కువ యూటిలైజ్ చేసింది సిఎస్కే. 3 ప్లేయర్స్ని ఆల్రెడీ రీప్లేస్ చేశారు. ఆయుష్ మాత్రే రుతురాజ్ గాయక్వాడ్ ప్లేస్లో వచ్చాడు. దాని తర్వాత ప్రెవిస్ ఏమో వచ్చాడు. గుర్జబ్నీత్ సింగ్, మీకు గుర్తుంటే ఇంతవరకు మిస్టరీ, ప్లేయర్కి అసలు ఏం ఇంజరీ అయింది ఎవరికి తెలియదు. అండ్ నెంబర్ 3 రీసెంట్లీ ఉర్విన్ పటేల్ అని చెప్పేసి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వచ్చాడు సిఎస్కే టీంలోకి. తిను డొమెస్టిక్లో ఇప్పుడు దాకా 2 సెంచరీలు కొట్టాడు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్. ఇన్ ప్లేస్ ఆఫ్ వంశ్ బేడే వచ్చాడు. అండ్ నాట్ ఓన్లీ సిఎస్కే, ఈవెన్ ఎస్ఆర్ఎస్ కూడా మంచిగా వాడుకున్నారు ఈ రోలు. ఒక యంగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ హర్ష్ దూబే అని చెప్పేసి రంజీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అవసరం అని తను కూడా తీసుకున్నారు ఇన్ ప్లేస్ ఆఫ్ స్మరన్. ఇంజురీ అయిందంట తనకి. మరి ఈ రూల్ని మాత్రం ఫ్రాంచైజీ చాలా మంచిగా వాడుకుంటున్నారు. మరి రూల్ ఏమైనా ట్వీక్ చేయాలా? వాట్ యూ సే కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఈ రూల్ కరెక్ట్ అవుతే మరి ఇప్పుడు దాకా ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్ని పర్ఫెక్ట్గా రిప్లేస్ చేశారు కింద కమెంట్ చేయండి.